కుంభరాశివారలరా సిద్ధంగా ఉండండి, ఎందుకంటే ఇప్పుడు విష్ణువు ఆశీస్సులతో ఆగస్టు 21 నుండి ఆగస్టు 27 వరకు, అవును మిత్రులారా, ఆగస్టు నెలలోని ఈ 7 రోజుల్లో మీరు చాలా పెద్ద శుభవార్త పొందబోతున్నారు. అవును మిత్రులారా, ఈ 7 రోజుల్లో కష్టపడకుండానే మీరు ఇప్పుడు ఫలాలను పొందుతారని నేను మీకు చెప్తాను. ఈ 7 రోజుల్లో మీకు వచ్చే అవకాశాలు ప్రపంచాన్ని మౌనంగా వదిలివేస్తాయి. ఈ 7 రోజుల్లో గురుపుష్ప అమృత యోగం విష్ణువు దయతో ఏర్పడింది. దీని కారణంగా విష్ణువు దయతో ఈ 7 రోజులు మీకు ఇప్పటివరకు ఉత్తమమైన మరియు ముఖ్యమైన సమయంగా నిరూపించబడతాయి. అనుకుందాం, మీ అదృష్టం ప్రకాశిస్తున్నట్లు మీరు భావించే సమయమిది. మీ అదృష్టం పెరుగుతోంది. మీ కోరికలు నెరవేరుతున్నాయి. మీకు డబ్బు వస్తోంది. మీరు కోరుకున్న విజయాలు పొందుతున్నారు. మీకు పెద్ద శుభవార్త అందుతోంది. కాబట్టి మిత్రులారా, ఈ వీడియోలో మనం అదే తెలుసుకుంటాము. ఈ సమయంలో మీకు ఎక్కడ నుండి విజయం లభిస్తుంది? మీకు డబ్బు ఎక్కడి నుండి వస్తుంది? ప్రేమ సంబంధాలకు సంబంధించిన కొన్ని చర్చల గురించి మనం మాట్లాడుకుందాం. ఆరోగ్యం, కెరీర్ మరియు వ్యాపారానికి సంబంధించిన చర్చల గురించి మనం మాట్లాడుకుందాం. మీకు సమయం ఎలా ఉంటుంది? మీకు చాలా ముఖ్యమైన మరియు చాలా మంచి వీడియో. ఇది ప్రయోజనకరమైన వీడియో అని నిరూపించబడుతుంది. మీరు ఈ వీడియోను పూర్తిగా వింటే మీకు ప్రయోజనం లభిస్తుంది. మీరు ఖచ్చితంగా వీడియో నుండి కొంత ప్రయోజనం పొందుతారు. కాబట్టి ఇది చాలా ముఖ్యమైన వీడియో. ఈ వీడియోను కట్ లేదా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, ఎందుకంటే ఈ వీడియో గ్రహాలు మరియు నక్షత్రరాశుల కదలిక ప్రకారం మీకోసం తయారు చేయబడింది. కట్ లేదా స్కిప్ చేయకుండా వీడియోను పూర్తిగా చూడండి. కాబట్టి మిత్రులారా, వీడియోను మరింత ప్రారంభించండి. ముందుగా మేము మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాము, ప్రజలు విష్ణువు జీ యొక్క నిజమైన భక్తులు వీడియోను లైక్ చేయాలి మరియు కామెంట్ బాక్స్లో నిజమైన హృదయంతో విష్ణువు జీని నమ్మేవారు వ్యాఖ్యల పెట్టెలో జై శ్రీ విష్ణు అని వ్రాయాలి. తద్వారా విష్ణువు జీ మీ కోరికలన్నీ నెరవేరుతాయి మరియు మీ పని అంతా పూర్తవుతుంది. కాబట్టి మిత్రులారా, సమయం వృధా చేయకుండా అది ఎలా ఉంటుందో మాట్లాడుకుందాం. ప్రపంచ రక్షకుడైన శ్రీమహావిష్ణువు ఆశీస్సులతో ఆగస్టు 21 నుండి ఆగస్టు 27 వరకు ఉన్న 7 రోజుల ఈ ముఖ్యమైన సమయం ఆగస్టు నెల మీ రాశివారికి. ప్రారంభిద్దాం. మిత్రులారా, ఈ సమయంలో గ్రహస్థానం పూర్తిగా మీకు అనుకూలంగా ఉందని నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు మీరు ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. దానిని గౌరవించండి. ఇప్పుడు మీరు లాభం కోసం కొత్త అవకాశాలను పొందబోతున్నారు. కొత్త లాభ మార్గాలు కూడా మీకోసం తెరుచుకుంటాయి. దీనితో పాటు మీరు దగ్గరి బంధువు వద్ద జరిగే మతపరమైన కార్యక్రమానికి కూడా వెళ్లవచ్చు. మీకు ఈ అవకాశం లభిస్తుంది. దీనితో పాటు ఇప్పుడు పరిస్థితులు సానుకూలంగా మారబోతున్నాయి. మీకు అనుకూలంగా లేని అన్ని పరిస్థితులు, ఆ పరిస్థితులన్నీ మీకు అనుకూలంగా ఉంటాయి. మీరు సానుకూల మార్పులను చూస్తారు. సమస్యలు ముగుస్తున్నాయి. ఈ సమయంలో మీరు దీనిని అనుభవిస్తారు. మీకు అనేక కొత్త అవకాశాలు కూడా అందుబాటులో ఉంటాయి. మీరు కొత్త అవకాశాలను పొందబోతున్నారు. మీరు విజయం యొక్క గొప్ప శిఖరాలను సాధించబోతున్నారు. ఈ అనుభవం మీ వివాహ జీవితంలో కూడా ఉపయోగపడుతుంది. ప్రతికూల పరిస్థితులకు కూడా మీరు పరిష్కారాలను కనుగొనగలుగుతారు. పరిస్థితి ఏదైనా అది మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు. మీరు దానికి పరిష్కారం కనుగొంటారు. పరిస్థితి ఏదైనా సమయం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. మీరు దీనిని అనుభవిస్తారు. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. మీరు కొత్త ఆదాయ వనరులను పొందబోతున్నారు. నిలిచిపోయిన డబ్బును కూడా మీకు తిరిగే ఇవ్వవచ్చు. కొంతకాలంగా నిలిచిపోయిన పనులు ఇప్పుడు పూర్తవుతాయి. అది మీ కెరీర్ లేదా వ్యాపారానికి సంబంధించినది అయినా మీ పనులన్నీ పూర్తవుతాయి. మరియు మీరు మీ ప్రియమైనవారితో సమయం గడుపుతే మీరు ఆధ్యాత్మిక ఆనందాన్ని అనుభవిస్తారు. అందువల్ల బిజీగా ఉన్నప్పటికీ ఇంట్లో కొంత సమయం గడపండి. మీ ప్రియమైనవారితో గడపండి. దీనితో పాటు విదేశాలకు వెళ్లే పిల్లల చదువులకు లేదా ఉద్యోగానికి సంబంధించి ఏదైనా ప్రణాళిక ఉంటే దానిలో కూడా చర్య తీసుకోవడం ప్రారంభించండి. మీరు విజయం పొందబోతున్నారు. ఇప్పుడు మీకు కొన్ని ముఖ్యమైన సమాచారం లేదా శుభవార్త అందుతుంది. మానసికంగా మీరు చాలా శాంతిని అనుభవిస్తారు.
డబ్బును తెలివిగా పెట్టుబడి పెట్టడం వల్ల భవిష్యత్తులో మీకు ప్రయోజనం చేకూరుతుంది. అది ప్రయోజనకరంగా ఉంటుంది. డబ్బును తెలివిగా పెట్టుబడి పెట్టడం వల్ల మీకు ప్రయోజనం చేకూరుతుంది. మీరు కొంతకాలంగా చేసిన కష్టానికి సరైన ఫలితాలు లభిస్తాయి. మీరు ఏ రంగంలో కష్టపడి పనిచేసినా, అది చదువు, ఉద్యోగం, పని లేదా వ్యాపారానికి సంబంధించినది అయినా, మీరు కష్టపడి ఏదైనా పనిచేసి ఉంటే దాని సరైన ఫలితాలు ఇప్పుడు మీకు అనుకూలంగా వస్తాయి. అడ్డంకులు మరియు అడ్డంకులు ఉన్నప్పటికీ మీరు అన్ని ముఖ్యమైన పనులను ఎదుర్కోగలుగుతారు. మిత్రులారా, ఇది చాలా మంచి సమయం. ఈ సమయం గౌరవం మరియు ప్రతిష్టను పెంచుతుంది. మీ చుట్టూ ఉన్న వ్యక్తులతో కొంత సమయం గడపండి. ఇది మిమ్మల్ని తేలికగా మరియు ఒత్తిడి లేకుండా చేస్తుంది. రోజువారీ పనులతో పాటు మీరు ఇతర పనులను కూడా చాలా సులభంగా పూర్తి చేస్తారు మిత్రులారా. అదే సమయంలో పొరుగువారిలో సరైన సంబంధాలను కొనసాగించడం మీకు చాలా ముఖ్యమని నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. ప్రత్యర్థులు మీపై ఆధిపత్యం చెలాయిస్తారు కాని మీ ముందు నిలబడలేరు. వారు మీకు హాని చేయలేరు. కాని మిత్రులారా, కొన్నిసార్లు మీ దూకుడు స్వభావం మరియు తప్పుడు ప్రవర్తన కూడా మీకు ఇబ్బంది కలిగిస్తాయని గుర్తుంచుకోండి. కాబట్టి మీ ప్రవర్తనలో సున్నితంగా ఉండండి. మీ మాటలో మాధుర్యాన్ని ఉంచండి. మీరు సంయమనం పాటిస్తే అది మీకు ప్రయోజనం చేకూరుస్తుంది. చేయకూడని పని కూడా పూర్తవుతుంది. సరళమైన స్వభావాన్ని కలిగే ఉండండి. మరియు మిత్రులారా, ఈ వీడియో ద్వారా మేము మీకు ఒక ప్రత్యేకమైన మరియు ముఖ్యమైన విషయాన్ని చెప్పాలనుకుంటున్నాము. మీరు మీ భవిష్యత్తు కోసం ఏమి చేసినా, భవిష్యత్తులో మీరు ఏదైనా పని చేస్తుంటే, స్నేహితులారా, దానిని ఎవరికీ వెల్లడించకుండా ఉండటానికి ప్రయత్నించండి. మీ రహస్యాలను ఎవరికీ వెల్లడించని ఇలాంటి పనులను మీరు పిలవాలి. ఏమి జరుగుతుందంటే మీరు చాలా అమాయకులు మరియు మీరు సులభంగా తప్పుదారి పట్టబడతారు. మొదట చూడండి, ఇవి చేదు మాటలు కాని అవి నిజం. తప్పుదారి పట్టకండి. మీరు మీ రహస్యాలను ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదు. మీరు ఏ పని చేసినా నిశ్శబ్దంగా చేయండి. దాన్ని ప్రారంభించండి. ఎవరికీ చెప్పకండి. మేము దీన్ని చేయబోతున్నాము. మేము దానిని చేయబోతున్నాము. దీని నుండి ఏమి జరుగుతుందంటే మీరు దాని నుండి ఎటువంటి ప్రయోజనం పొందరు. మీరు నష్టాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది. మరొకరు దానిని సద్వినియోగం చేసుకుంటారు. కాబట్టి మీ రహస్యాలను ఎవరికీ చెప్పకూడదని కూడా గుర్తుంచుకోండి. మీరు ఏమి చేయాలనుకుంటున్నారో అది చేయండి. ఇది చాలా ప్రభావవంతమైన మంత్రం. మిత్రులరా, ఈ విజయమంత్రాన్ని అనుసరించండి మరియు ఎవరికీ ఏమీ చెప్పకండి. చేయవలసినది చేయండి. మరియు కుటుంబంలో ఎవరికైనా వైవాహిక జీవితంలో ఏదైనా సమస్య ఉంటే అది కూడా ఇప్పుడు ముగిసిపోతుందని కూడా మీకు తెలియజేద్దాం. ఏదైనా కారణం వల్ల ఇంట్లో ఏదైనా గ్రహ సంఘర్షణ ఉంటే అది కూడా ముగిసిపోతుంది. క్రమంగా మీ చిన్న ప్రయత్నం మరియు మంచి ప్రవర్తనతో అది తొలగపోతుంది. మరియు మీరు డబ్బు విషయాలలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో మీరు డబ్బు సంపాదించడానికి చాలా అవకాశాలను పొందబోతున్నారు. ఇది గ్రహాలు మరియు నక్షత్రరాశుల కదలికను చెబుతోంది. కాని డబ్బు ఖర్చు ఎక్కువగా ఉన్నప్పటికీ మీరు దానిని నియంత్రించాలి. డబ్బు ఖర్చు ఎక్కువగా ఉంటుంది. కాని మీరు జాగ్రత్తగా పని చేయాలి. మీరు వీలైనంత తక్కువ ఖర్చు చేయాలి. మీ లెక్కల ప్రకారం చేయండి. మరియు మిత్రులారా, ఇప్పుడు మనం మీ కెరీర్ వ్యాపారానికి సంబంధించిన విషయాలను చర్చిస్తే, మిత్రులారా, ఈ సమయంలో వ్యాపారంలో ప్రత్యేక లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయని నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. సమయం బాగా గడిచిపోతోంది. వ్యాపార దృక్కోణం నుండి మీకు ప్రయోజనాలు లభిస్తాయి. నిలిచిపోయిన పని ఊపందుకుంటుంది. ఉద్యోగులు కూడా మీకు పూర్తిగా మద్దతు ఇస్తారు. దీనితో పాటు ఉద్యోగంలో ఉన్నవారు కోరుకున్న ప్రమోషన్ పొందవచ్చు. జీతం పెరిగే అవకాశాలు కూడా ఉంటాయి మిత్రులారా. ఈ సమయంలో స్థల మార్పు కూడా ఉండవచ్చు. మీకు స్థాన మార్పుకు సంబంధించిన ఏదైనా పని ఉంటే మీ సీనియర్ అధికారులతో తప్పకుండా సంప్రదించండి. మీరు ఇందులో విజయం సాధించవచ్చు. మీరు స్థాన మార్పు పొందవచ్చు. నిరుద్యోగులుగా ఉన్నవారు ఉద్యోగానికి సంబంధించిన కొన్ని శుభవార్తలను పొందవచ్చు. మీరు ఇటీవల ఏదైనా ఉద్యోగానికి సంబంధించిన ఇంటర్వ్యూ ఇచ్చినా లేదా ఏదైనా పరీక్ష రాసినా దాని మంచి ఫలితాలు మీకు అనుకూలంగా ఉంటాయి. సమయం బాగుంటుంది. దీనివల్ల ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. మీకు డబ్బు సంపాదించడానికి అవకాశాలు లభిస్తాయి.
కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ఇది మీకు మరియు స్నేహితులకు అలాగే బిల్డర్లు లేదా ఆస్తికి సంబంధించిన వ్యాపారం చేసేవారికి మంచి సమయమని పిలుస్తారు. వారు ఇప్పుడు మంచి లాభాలను కూడా పొందుతారు. కానీ మీ ముఖ్యమైన ఫైళ్లు మరియు పత్రాలను సురక్షితంగా ఉంచడంలో జాగ్రత్తగా ఉండండి. వారు పోగొట్టుకునే లేదా దొంగలించబడే అవకాశం కూడా ఉంది. యువత ముఖ్యంగా వినాలి. మీ కెరీర్ గురించి తీవ్రంగా ఆలోచించాలి. సమయం వృధా చేయకండి. మీ కెరీర్కు సంబంధించిన ప్రణాళికలను చర్చించి ముందుకు సాగండి. గ్రహాలు మరియు నక్షత్రరాశుల కదలిక ఇప్పుడు మిమ్మల్ని ఎవరూ విజయవంతం కాకుండా ఆపలేరని నేను నమ్మకంగా చెప్పగలను. ఇది చాలా మంచి సమయం. పూర్తిగా సద్వినియోగం చేసుకోండి. సమయాన్ని జారవిడుచుకోకండి. మరియు ఇప్పుడు మీ ప్రేమ సంబంధాలకు, ప్రేమ జీవితానికి సంబంధించిన కొన్ని చర్చలు జరుపుకుందాం. కాబట్టి స్నేహితులారా, ప్రేమ సంబంధాలను వివాహంగా మార్చుకోవడంలో కొన్ని అడ్డంకులు ఉండవచ్చు. మీరు ఎవరినైనా ప్రేమించి వివాహం చేసుకోవాలనుకుంటే దానిలో కొన్ని అడ్డంకులు ఉండవచ్చు. కాని కాలక్రమేణా పరిస్థితులు మీకు అనుకూలంగా మారతాయి. మరియు భార్యాభర్తల మధ్య సంబంధంలో కొంత వివాదముంటే కొంత గొడవ జరుగుతోంది. కాబట్టి స్నేహితులారా, మీరు దీని నుండి కూడా ఉపశమనం పొందుతారు. ఇప్పుడు అది తక్కువ ప్రయత్నంతో తొలగపోతుంది మరియు ప్రేమ సంబంధాలు మళ్లీ మధురంగా మారుతాయి. మార్గం ద్వారా ఒకరితో ఒకరు గొడవ పడకుండా ఉండటానికి ప్రయత్నించండి, ఎందుకంటే ఇది కుటుంబాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. గొడవలు మానేసి ప్రేమ సంబంధాలను మళ్లీ మంచిగా చేసుకోండి మరియు ఒకరినొకరు ఆదరించుకోండి. అంతా బాగానే ఉంటుంది. మరియు స్నేహితులరా, అదే సమయంలో పిల్లల సమస్యలకు సంబంధించి మీ జీవిత భాగస్వామితో కొన్ని వాదనలు ఉండవచ్చని కూడా నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. అందువల్ల మీ బిజీ షెడ్యూల్ నుండి కొంత సమయాన్ని కుటుంబం కోసం కేటాయించడం చాలా ముఖ్యం. కుటుంబం కోసం కూడా సమయం కేటాయించండి. ప్రేమ సంబంధాలు బాగుంటాయి మరియు మీరు ఆశించిన ఫలితాలను పొందుతారు. ఇప్పుడు ఆరోగ్య సంబంధిత చర్చల గురించి మాట్లాడుకుంటే, మిత్రులారా, ముందుగా ఈ సమయంలో మీ ఆరోగ్యం బాగుంటుందని నేను మీకు చెప్తాను. దేని గురించి చింతించకండి. కాని మీకు అస్తవ్యస్తమైన దినచర్య ఉంటే దాన్ని సరిదిద్దుకోండి. దినచర్య సరిగ్గా లేకపోతే దాన్ని సరిదిద్దుకోండి. ఉదయం ప్రాణాయామం సహాయం తీసుకోండి. యోగాసనాలు వేయండి. నడకకు వెళ్ళండి. ఒత్తిడి లేకుండా ఉండండి. యోగా మరియు వ్యాయామం కోసం కొంత సమయం కేటాయించండి. ప్రతిదీ మీకు మంచి అనుభూతిని కలిగిస్తుంది మరియు మీరు ఒత్తిడి లేకుండా ఉంటారు మరియు వ్యాధి నుండి రక్షింపబడతారు. కాబట్టి ఆరోగ్యం కోసం కూడా కొంత సమయం కేటాయించండి. ఇది మీకు మాత్రమే ప్రయోజనం చేకూరుస్తుంది. కాబట్టి మిత్రులారా, తదుపరి ముఖ్యమైన వీడియోతో కలుద్దాం. అప్పటి వరకు ధన్యవాదాలు.